కొంతమందికి మడిమి కింద భాగంలో చెమట పడుతూ ఉంటది డాక్టర్ రెగ్యులర్ గా. దానికి ఏమైనా ప్రత్యేకమైన రీజన్స్ ఉంటాయి? సో అది వాళ్ళ బాడీ నేచర్ అన్నమాట. ఇట్స్ ఆటోనామిక్ రియాక్షన్. వాళ్ళ బాడీలో ఉన్న జనరల్ పెథాలజీ వల్లే వస్తుంది తప్పితే దీనికి స్పెసిఫిక్ గా ఫుట్ అండ్ యాంకిల్ ఇష్యూ ఉండదు. సో వాళ్ళకి అరిచేతుల్లో కూడా వస్తుంది. దీంట్లో కాళ్ళకి అరచేతుల్లో అరకాళ్ళలో ఆటోనామిక్ డిస్ఫంక్షన్ వల్ల వస్తుంది. సో దట్ ఇస్ ద న్యూరలాజికల్ ప్రాబ్లమ్. ఇఫ్ దే గెట్ ఇట్ రెక్టిఫైడ్ దట్ విల్ గో ఆఫ్. ఓకే. అలాగే డాక్టర్, అంటే మనకి ఇప్పుడు ఈ మడమ సమస్యలు వచ్చే వారికి సర్జరీస్ ఎన్ని రకాలు ఉన్నాయి? మనకి కిమ్స్ అండ్ సన్షైన్ హాస్పిటల్లో ప్రత్యేకంగా ఎటువంటి సర్జరీస్ ఉన్నాయి? ఇప్పుడు మనకు మడిమ నొప్పి వరకు చూసుకుంటే ఇందాక నేను చెప్పాను, అంటే వాళ్ళ బోనీ పెథాలజీ ఎంతవరకు అబ్నార్మల్ ఉందని చూసుకొని దాన్ని బట్టి ఆ చిన్న యాంగిల్ కరెక్షన్స్ అని చేస్తాం. ఆ యాంగిల్ కరెక్షన్స్ కానీ పిక్క కంట్రోల్ టైట్ గా ఉండటం, దానివల్ల అడుగు భాగంలో నొప్పి వస్తుంది. సో ఆ పిక్క కండరాన్ని రిలీజ్ చేయటం కానీ. సెకండ్ థింగ్, ఈ 2 స్టేజ్లు దాటి వెళ్ళిపోయాము. దాటి వెళ్ళిపోయినప్పుడు అంటే క్రానిక్ ఫేజ్ లో మడిమలో ఉండే ఆ కండరంలో చేంజెస్ కానీ ఈ పిక్కలో ఉండే కండరంలో చేంజెస్ కానీ వచ్చినప్పుడు వాటిని మార్చడం కానీ చేయాల్సి వస్తుంది. అంటే టెంపరీగా వేరే కండరాన్ని తీసుకొచ్చి దాని దగ్గర పెట్టడం, లేదా పాడైన దాన్ని తీసి హెల్దీ దాన్ని రీఅటాచ్ చేయడం లాంటివి చేయాలి. కింద వచ్చేటప్పుడు సింపుల్ రిలీజ్ విల్ బి ఇనఫ్. ఇవి 2 కాకుండా చిన్న స్టంట్స్ లాంటివి ఉంటాయి. అంటే వాట్ వి కాల్ ఇట్ లైక్ హైప్రోక్యూర్ అంటాం. అంటే ఈ హైపర్ కరెక్షన్స్ ఉన్న వాళ్ళలో ఆ హైప్రోక్యూర్ లాంటిది పెట్టడం వల్ల బ్లాక్ వస్తుంది. బ్లాక్ వచ్చి ఇది ఇలా వెళ్లకుండా ఆగుతుంది. దానివల్ల ఇది రిలీజ్ అవటం ఇవన్నీ ఉంటాయి. బట్ ఇవన్నీ కూడా క్రానిక్ కండిషన్స్ లోనే విల్ ప్రిఫర్. ఫస్ట్ స్టేజ్ ఎప్పుడు కూడా మందులతోని ఎక్స్టర్నల్ మోడిఫికేషన్ అండ్ ఎక్సర్సైజ్ తోని ప్రయత్నమే ఉంటుంది. 6 నెలల వరకు వాళ్ళకి తగ్గట్లేదు అని అంటే దెన్ దే ఆర్ ద క్యాండిడేట్స్ వేర్ వీ నీడ్ టు థింక్. అలాగే మనకి మడంలో ఏ ప్రాబ్లం ఉన్నా డాక్టర్, అంటే నడిచినప్పుడు మాత్రమే పెయిన్ వస్తుందా, లేదంటే వాళ్ళు రిలాక్సింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు కూడా పెయిన్ వస్తుందా? దట్ ఈస్ వాట్ ఐ వాస్ టెల్లింగ్. ఇంతకుముందు నేను మీకు చెప్తుంది అదే. ఎవరికైతే అడుగు పడినాక నొప్పి వస్తుందో అది మెకానికల్ ప్రాబ్లం. సో వాళ్ళల్లో ఈ యాంగిల్స్ లో కానీ ఇష్యూస్ ఉంటాయి. ఎవరికైతే రెస్ట్ లో ఉన్నప్పుడు కూడా నొప్పి వస్తుందో అది న్యూరలాజికల్ ప్రాబ్లం. బ్యాక్ స్ట్రెస్ నర్వ్ అని ఉంటుంది మనకి. ఎక్కడైతే మడిమ ఉంటుందో మడిమ వెనక భాగం నుంచి కిందికి అంటే పాదం అడుగు భాగంలోకి కొన్ని నరాలు వెళ్తాయి. వాటిల్లో ప్రెషర్ ఉన్నప్పుడు బ్యాక్ స్ట్రెస్ న్యూరోపతి అంటాం. వాళ్ళు నిద్రపోయినప్పుడు నిద్రలోంచి మెలకువ కూడా వస్తుంది వాళ్ళకి. సో అదేంటంటే ఆ పర్టికులర్ నర్వ్ మీద ప్రెషర్ ఉన్నప్పుడు న్యూరోపతి, బ్యాక్ స్ట్రెస్ న్యూరోపతి అంటాం. లేదా టార్సల్ టన్నల్ అంటాం. వాళ్ళకి ఏంటంటే మనకి ఇక్కడ కార్పల్ టన్నల్ అని వస్తుంది, సేమ్ వే ఇక్కడ టార్సల్ టన్నల్, అక్కడ ప్రెషర్ ఉంటుంది. దాని వల్ల వాళ్ళు రెస్ట్ లో ఉన్నప్పుడు అడిబాదంలో నొప్పి ఉండటం, పిన్స్ అండ్ నీడిల్స్ అంటాం, అంటే సూదులు గుచ్చినట్టు అండ్ తిమ్మిరిలాగా ఉండటం, దూది మీద నడిచిన ఫీలింగ్ రావటం, ఇవన్నీ ఉంటాయి. వీటిని కూడా మనం మడి నొప్పి అనే ట్రీట్ చేస్తుంటాం. బట్ అది మడి నొప్పి కాదు, అది వాళ్ళ ప్రాబ్లం పైన ఉంటుంది. సో దాన్ని డిఫరెన్షియేట్ చేసి సింపుల్ సర్జరీ, ఆ నర్వ్ని ఫ్రీ చేయగలిగితే చాలు.